తెలంగాణ రాజకీయాల దగ్గరకు వచ్చేసరికి భాష చాలా ఘోరంగా అయిపోతుంది రోజు రోజుకి అని. అయితే రేవంత్ రెడ్డి ఏమంటారంటే మీరేమన్నా మంచి భాష మాట్లాడారా, ఇప్పుడు నా భాష గురించి వెక్కిరిస్తున్నారు అనేది ఆయన అనేది. అమ్మ నేను కూడా చెప్తున్నా, 10 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉన్నా, అందరికి తెలుసు కదా నేను ఏం మాట్లాడినా. నేను ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నా కూడా ప్రజలు వింటున్నారు. అన్నిటికైనా ప్రజలు న్యాయ నిర్ణేతలు కాబట్టి మీరు తిట్టింది కాబట్టి నేను తిడతా అంటే కూడా తప్పు. నేను ఉద్యమం చేసే సమయంలో డెఫినెట్గా చాలా షార్ప్గా మాట్లాడేవాడిని. కారణం ఏంటంటే ఇప్పుడు వాద ప్రతివాదాలు ఉండేవి. ఉన్నప్పుడు నేను తెలంగాణ ప్రజల్లో ఆ ధైర్యం, ఆ స్థైర్యం నింపాలి కాబట్టి కొంచెం వ్యంగ్యం వాడతామమ్మా, సహజంగా దాంట్లో షార్ప్గా రియాక్ట్ అయ్యేది. అట్లా ఉంటుంది. కానీ హిందీ లాంగ్వేజ్లో మాట్లాడడం నాకు అసలు సాధ్యమే కాదు. నేను మాట్లాడలేదు. చెవటలు, చేతగాని వాళ్ళు, వాజమ్మలు, దద్దమ్మలు అని మాట్లాడేటప్పుడు అవి తిట్లు కావమ్మా. అవి దద్దమ్మలు అంటే చేతగాని వాళ్ళని అర్థం, చేయగలిగి ఉండి చేయలేరు అని అర్థం. అట్లాంటివి మాట్లాడినాం. కానీ మేము పిచ్చి పిచ్చి తిట్లు కానీ ఇంకోటి కానీ వీళ్ళు మాట్లాడిన మాటలు మేము మాట్లాడలేము. పొరపాటు అది.